హాయ్ ఫ్రెండ్స్, ఇది హుండాయ్ వెహికల్ i20 వెహికల్. ఈ వెహికల్లో ప్రాబ్లం వచ్చేసి ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట రన్నింగ్లో. ఓకేనా, ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఈ వెహికల్లో మనం కూలెంట్ చెక్ చేసుకోవాలి. ఓవర్ హీట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూలెంట్ చెక్ చేసుకోవాలి. హోస్ పైప్స్, హీటర్ కోర్ అండ్ హీటర్ కోర్ పైపులు, రేడియేటర్. సో మనం ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాం, కూలెంట్ లీకేజ్ ఎక్కడ ఉందో. ఓకేనా, ఫస్ట్ మనం క్యాప్ తీసుకోవాలి, రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేయాలి. రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసుకొని కూలెంట్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. ఈ వెహికల్లో వచ్చేసి కూలెంట్ అయితే లేదు, చూసారు కదా, కూలెంట్ లేదు ఈ వెహికల్లో. లీకేజ్ ఉంది ఈ వెహికల్లో. సో కూలెంట్ లీకేజ్ వల్లనే వెహికల్ అనేది రన్నింగ్లో ఓవర్ హీట్ అయిపోతుంది. మనం కూలెంట్ లీకేజ్ చెక్ చేసుకోవాలి. ఈ పైప్స్ ఉన్నాయి కదా, హోస్ పైప్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది హీటర్ కోర్ పైపులు, ఈడ కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి ఈడ కూడా లీక్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, అండ్ లోపల ఇంకా హీటర్ కోర్ ఉంటుంది కదా, లోపల హీటర్ కోర్ చెక్ చేసుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి హీటర్ కోర్ అనేది లీకేజ్ ఉంది. ఇక్కడ చూస్తారు కదా, గ్రీన్ కలర్ వాటర్ అదంతా కూలెంట్ అనమాట. ఇది హీటర్ కోర్, దీని మొత్తం లీకేజ్ ఉంది, ఇందులో నుంచి లీక్ అవుతుంది. దీనివల్లనే వెహికల్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ హీటర్ కోడ్ వేయాలంటే డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. డాష్ బోర్డ్ ఓపెన్ చేసి నేను నీకు హీటర్ కోడ్ లీకేజ్ చూపిస్తాను. ఇప్పుడు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయాలి.
ఫ్రెండ్స్ ఇది హీటర్ కోరు కూలెంట్ ఇదంతా లీక్ ఉంది, చాలా లీక్ ఉంది. దీనివల్లనే వెహికల్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. సో దీన్ని రిప్లేస్ చేసుకోవాలి. చూశారు కదా డాష్ బోర్డ్ ఎట్లా ఓపెన్ చేయను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ.